ఏపీ మంత్రి పొంగూరు నారాయణ ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకాశ దీపం వెలిగించడం ద్వారా సానుకూల శక్తులు ప్రసరిస్తాయని నమ్మకం ఉంది. పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రస్తుతం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం అనేక పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్తీక దీపం వెలిగించడం నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క టెంపుల్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత చోళరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు. నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్రలు తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో భక్తిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభంలో ప్రతిస్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది. ఈ దీపాన్ని చూసినా స్మరించుకున్నా ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం. పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని, సమాజంలోని అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుందని, వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు. అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపాలు చేయటం ఈ 30 రోజులు యాక్చువల్గా జరుగుతుంది. ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాధార శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే అదృష్టం నాకు